మూవింగ్ ఆన్. తీగ లాగితే డొంకంతా కదులుతోంది. వెతుకుతుంటే విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. విజయనగరంలో బడా స్కెచ్ లో దొరికిపోయిన సిరాజ్ ఆయన కుటుంబ సభ్యుల అకౌంట్లలో లక్షల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. విజయనగరంలో పేలుళ్లకు కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సిరాజ్ సమీర్లను 7 రోజుల కస్టడీకి కోరారు పోలీసులు. కస్టడీ పిటిషన్ పై ఇవాళ కోర్టు తీర్పు వెల్లడించబోతోంది. సిరాజ్కు వచ్చిన నిధులపైనే ఎక్కువగా ఆరా తీస్తున్నారు పోలీసులు. సిరాజ్ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్ని ఫ్రీజ్ చేశారు. సిరాజ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాల్లో లక్షల కొద్ది రూపాయలు డిపాజిట్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. విజయనగరంలో సిరాజ్ మాస్టర్ ప్లాన్ పై ఎఫ్ఐఆర్లో పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చడమే లక్ష్యమని సిరాజ్ చెప్పినట్లుగా ఎఫ్ఐఆర్లో వివరించారు. జిహాదీ చర్యల ద్వారా అవసరమైతే మానవ బాంబులుగా మారాలని నిర్ణయించినట్లుగా పోలీసులకు వివరించాడు సిరాజ్. మా ప్రతినిధి కోటేశ్వరరావు మరింత సమాచారం అందించేందుకు అక్కడి నుంచి సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు, ఇవాళ కస్టడీకి అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎఫ్ఐఆర్లో పోలీసులు ప్రస్తావించిన సంచలన ఆరోపణలకు సంబంధించిన ఇన్డెప్త్ అనాలిసిస్ మన దగ్గర ఏముంది? సిరాజ్ పూర్తిగా ఫుల్ టైం దీనికి ఇస్లామిక్ దేశంగా ఎలా మార్చాలని దానిపైన వర్కౌట్ చేశాడు. జిహాదీ కోసమే అతను పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. గత నవంబర్ నుండి కూడాను పూర్తి స్థాయిలో కౌంటర్ ఇంటెలిజెన్స్ వారికి కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరోకి కానీ అనేక ఇన్ఫర్మేషన్ ఉంది. పూర్తిగా అంటే సిరాజ్ ఒక ఢిల్లీ, కలకత్తా, ముంబైతో పాటు సౌదీ అరేబియా, అదేవిధంగా ఓమన్ దేశాలతో కూడా లింక్స్ పెట్టుకున్నాడు. అక్కడ నుండి కూడా మత పెద్దలతో కావచ్చు లేకపోతే జిహాదీకి సంబంధించి ఆపరేట్ చేస్తున్నటువంటి హ్యాండర్స్తో కానీ టచ్లో ఉన్నాడు. పూర్తి స్థాయిలో సిరాజ్ దీనిపైన కుట్ర పన్నాలి. దీనికి సంబంధించి పేలుడు పదార్థాలు తయారు చేసి విజయనగరం, హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ్లాస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇతను పూర్తి స్థాయిలో దానిపైన కాన్సన్ట్రేషన్ చేశాడు. అందుకోసము ఒక 20 మంది యువకులు కూడా అతను మానవ బాంబులుగా తయారు చేసేందుకు సిద్ధం చేశాడు. వారందరికీ కూడా వారి యొక్క బోధనల ద్వారా వారిని మార్చాడు. దానికి సంబంధించి ఒక గ్రూప్ను కూడా ఫామ్ చేసి, అహీమ్ అనే గ్రూప్ను కూడా ఫామ్ చేసి ఆ గ్రూప్ ద్వారా మొత్తం ఒక 20 మందిని కూడా 20 ప్రదేశాల్లో పేల్డు చేసేలాగా ప్రణాళిక రూపొందించాడు. అందులో భాగంగా పేల్డు పదార్థాలు తీసుకొచ్చి ముందుగా డమ్మీ బ్లాస్ట్ చేసి, డమ్మీ బ్లాస్ట్ ద్వారా ఎలాంటి ఇబ్బంది వస్తుంది, ఏ విధంగా బ్లాస్ట్ జరుగుతుంది, ఏ విధమైనటువంటి దానికి సంబంధించి గ్రావిటీ ఏ విధంగా ఉంటుందని తెలుసుకునే కోణంలో విజయనగరంలో ప్లాన్ చేశాడు. విజయనగరాన్ని సేఫ్ ప్లేస్గా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ నిఘా తక్కువగా ఉంటుంది, అదేవిధంగా స్పెషల్ బ్రాంచ్ కానీ ఇంటెలిజెన్స్ కానీ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మనకి సేఫ్ ప్లేస్. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళి బ్లాస్ట్ చేయడానికి కూడా కొంత ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విజయనగరాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. ఇది సేఫ్ ప్లేస్గా ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా సిరాజ్ రెగ్యులర్గా సిగ్నల్ యాప్ ద్వారా సౌదీ అరేబియా, అదేవిధంగా ఒమన్ దేశాల్లో ఉన్నటువంటి అక్కడ వారికి సంబంధించిన లింక్స్ తోటి, హ్యాండర్స్ తోటి మాట్లాడుతూ ఉన్నారు. అందుకు సంబంధించి అతనికి కూడా కొంత అక్కడ నుండి నిధులు కూడా వచ్చాయి. ఒమన్ దేశంలో ఉన్నటువంటి ఇమ్రాన్ అక్రమ్ దగ్గర నుంచి కూడా కొంత నిధులు వచ్చినట్టుగా కూడా గుర్తించారు. ప్రస్తుతానికి DCCB బ్యాంకులో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యుల వద్ద ఉన్నటువంటి లక్షలాది రూపాయల డిపాజిట్స్ పైనే ప్రధానంగా కేంద్రీకృతం చేసి దాని అటువైపుగానే పూర్తిగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈరోజు కస్టడీ పిటిషన్ కూడా డెసిషన్ వచ్చి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్ రైట్ కోటేశ్వరరావు.